ఉత్తరప్రదేశ్ మద్రసాలపై నిషేధం వాస్తవాలు ఏమిటి? ఉత్తరప్రదేశ్లో మద్రసా విద్యార్థులకు ఇప్పుడు కాస్త ఊరట లభించింది. ఎందుకంటే ఇంతకుముందు ఉత్తరప్రదేశ్ మద్రసా ఎడ్యుకేషన్ బోర్డు చట్టం రాజ్యాంగ విరుద్ధమైందంటూ హైకోర్టు ఆ చట్టాన్ని రద్దు చేసింది. అలహాబాద్ హైకోర్టు తీర్పుతో ఉత్తరప్రదేశ్లో మద్రసా విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంలా మారింది. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు స్టే విధించడంతో కొంత ఊరట లభించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం ఈ స్టే ఇచ్చింది. అలహాబాద్ హైకోర్టు తీర్పుపై 5 స్పెషల్ లీవ్ పిటిషన్లు సుప్రీంకోర్టులోకి వచ్చాయి. వీటిని విచారిస్తూ సుప్రీంకోర్టు ఈ కేసులో హైకోర్టు పొరబడిందని, చట్టంలోని నిబంధనలను సరిగా అర్థం చేసుకోలేదని వ్యాఖ్యానించింది. అసలు సుప్రీంకోర్టు కన్నా ముందు అలహాబాద్ హైకోర్టులో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. అలహాబాద్ హైకోర్టు ఉత్తరప్రదేశ్ మద్రసా ఎడ్యుకేషన్ చట్టాన్ని రద్దు చేయడం వల్ల వేలాది మంది మద్రసా టీచర్లు, దాదాపు 26 లక్షల మంది మద్రసా విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. ఈ విద్యార్థులందరినీ ఉత్తరప్రదేశ్లోని ఆదిత్యనాథ్ సర్కారు ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించాలని కోర్టు చెప్పింది. అందుకు అవసరమైన కొత్త స్కూళ్లను ఏర్పాటు చేయడం, టీచర్లను నియోగించడం వగైరా చేయాలని ఆదేశించింది. ఇది జరిగే పనేనా? ఈ తీర్పు మార్చి 22వ తేదీన వచ్చింది. ఉత్తరప్రదేశ్లో 16,513 మద్రసాలున్నాయి. ఇందులో 560 ప్రభుత్వ ఎయిడ్ లభిస్తున్న మద్రసాలు, 8,400 కన్నా ఎక్కువ ప్రభుత్వ గుర్తింపు లేని మద్రసాలున్నాయి. హైకోర్టు తీర్పు వల్ల గుర్తింపు పొందిన మద్రసాల్లో చదువుతున్న 19.5 లక్షల మంది విద్యార్థులు, గుర్తింపు లేని మద్రసాల్లో చదువుతున్న 7 లక్షల మంది విద్యార్థుల చదువుకు సున్నా పెట్టినట్లయింది. ఇంతకీ మద్రసాలపై ఈ వేటు ఎందుకు వేసినట్లు? హైకోర్టు తీర్పులో చెప్పింది ఏంటంటే, ఇక్కడ చదువుతున్న విద్యార్థులకు ఆధునిక విద్య, నాణ్యమైన విద్య లభించడం లేదంట. అది రాజ్యాంగంలోని ఉచిత నిర్బంధ విద్యా విధానానికి విరుద్ధం అని పేర్కొంది. మద్రసాలపై ఈ ఫిర్యాదు చేసింది ఎవరన్నది కూడా ఒకసారి చూద్దాం. అంశుమన్ సింగ్ రాథోడ్ అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజా ప్రయోజక వ్యాజ్యంపై హైకోర్టు ఈ తీర్పు చెప్పింది. ఈ అంశుమన్ రాథోడ్ ఒక న్యాయవాది. ఈ కేసులో హైకోర్టు 86 పేజీల తీర్పు చెప్పింది. మద్రసాల్లో విద్య ప్రభుత్వ స్కూళ్లలో విద్యతో పోల్చితే నాణ్యమైనది కాదని అభిప్రాయపడింది. మద్రసాల్లో ఖురాను, ఇస్లామీయ విద్యను అందిస్తున్నారంటూ వ్యాఖ్యానించింది. ఆల్ ఇండియా టీచర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వహీదుల్లా ఖాన్ ఈ విషయమై ప్రతిస్పందిస్తూ, మద్రసాల్లో కేవలం ఇస్లాం గురించి బోధించడం మాత్రమే జరుగుతుందనడం పొరపాటని అన్నారు. కేవలం ఇస్లామీయ బోధన జరుగుతున్నందువల్లనే గ్రాంట్లు ఇస్తున్నారని చెప్పడం కూడా తప్పని అన్నారు. మద్రసాల్లో ఓరియంటల్ భాషలను బోధించడం జరుగుతుంది. ఓరియంటల్ భాషలంటే సంస్కృతం, అరబీ, ఫార్సీ వగైరా భాషలు. ఈ భాషలను బోధిస్తున్నందుకు గ్రాంట్లు ఇస్తున్నారు. వేద పాఠశాలలు కూడా దేశంలో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో వేద పాఠశాలలను ప్రభుత్వ విద్యాశాఖ నిర్వహిస్తుంది. కానీ ఉత్తరప్రదేశ్లో మద్రసా నిర్వహణ 1996 నుంచి మైనారిటీ వ్యవహారాల శాఖ చూస్తుంది. మొదట్లో అరబీ, ఫార్సీ బోర్డు కింద ఈ మద్రసాలు ఉండేవి. తర్వాత దాన్ని మద్రసా బోర్డుగా పేరు మార్చారు. మద్రసాల్లో కేవలం ఇస్లాం గురించి బోధించడం మాత్రమే కాదు, ఈ ప్రాచ్య భాషలను బోధించడం కూడా జరుగుతుంది. అంతేకాదు, ప్రభుత్వ స్కూళ్ళు చేరుకోలేని ప్రాంతాల్లో కూడా మద్రసాలు చాలా కాలంగా నడుస్తూ పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నాయి. కోర్టు తీర్పు తర్వాత టీచర్లకు జీతాలు దొరకని పరిస్థితి, పిల్లలకు చదువు ఆగిపోయిన పరిస్థితి, వేలాది టీచర్లు, లక్షలాది విద్యార్థులు, పైగా ఈ తీర్పులో మద్రసాలపై వేటు వేయాలన్నదే ముఖ్య లక్ష్యంగా కనపడుతుంది కూడా. ఒకవేళ ఈ చట్టంలో రాజ్యాంగానికి విరుద్ధమైన అంశాలుంటే చట్టాన్ని సంస్కరించేలా సూచనలు చేయవచ్చు కదా. ఎన్నికల ముందు మద్రసాలపై వేటు వేయడం ఎందుకు అనే ప్రశ్న చాలామంది వేశారు. పైగా
ఈ లక్షలాది మంది విద్యార్థులను ప్రభుత్వ స్కూళ్లలో చేర్చాలని చెప్పడం విచిత్రం. ఎందుకంటే ప్రభుత్వ స్కూళ్లలో సదుపాయాల కొరత, టీచర్ల కొరత, భవనాల కొరత వంటి అనేక సమస్యలున్నాయి. నిజానికి చాలా మద్రసాల్లో విద్యార్థులకు ఉచిత విద్య మాత్రమే కాదు, భోజన సదుపాయం, వైద్య సదుపాయాలు కూడా కల్పిస్తారు. 2018 తర్వాతి నుంచి ఉత్తరప్రదేశ్ మద్రసాలు NCERT సిలబస్ను కూడా అనుసరిస్తున్నాయి. మద్రసాలు నాణ్యమైన విద్యను అందించడం లేదనటం కూడా సత్యదూరం. మద్రసాల్లో చదువుకున్న వాళ్ళు కూడా సివిల్స్ రాసి ఉత్తీర్ణులవుతున్నారు, IAS అధికారులవుతున్నారు, న్యాయవాదులుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. అలాంటి చాలా ఉదాహరణలు ఉన్నాయి. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం, జామియా మిలియా ఇస్లామియా ఇలాంటి అనేక యూనివర్సిటీల్లో మద్రసాల్లో చదువుకున్న విద్యార్థులు ప్రొఫెసర్లుగా కూడా కనిపిస్తారు. అలహాబాద్ హైకోర్టు తీర్పులో పేర్కొన్న అనేక అంశాలను చాలామంది విమర్శించారు. స్వాతంత్ర్యం తర్వాత ఉత్తరప్రదేశ్లో ప్రైవేటు మద్రసాలు అలాగే చాలా కాలం కొనసాగాయి. ప్రభుత్వం వాటిని క్రమబద్ధీకరించడం లేదా గుర్తింపునివ్వడం జరగలేదు. 1969లో మొదటిసారి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నియమాలు రూపొందించింది. రూల్స్ ఆఫ్ రికగ్నిషన్ ఆఫ్ అరబిక్ అండ్ పర్షియన్ మద్రసాస్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అనే పేరుతో ఈ నిబంధనలు వచ్చాయి. ఆ తర్వాత 1987లో ఈ విద్యా సంస్థలను రెగ్యులేట్ చేయడానికి నిబంధనలను మరోసారి రూపొందించారు. 1995లో మైనారిటీ సంక్షేమ శాఖ ఏర్పడింది. అప్పుడు మద్రసాలు ప్రభుత్వ విద్యాశాఖ కింద ఉన్నాయి. మైనారిటీ సంక్షేమ శాఖ ఏర్పడిన తర్వాత మైనారిటీలకు సంబంధించిన పథకాలతో పాటు మద్రసాలను కూడా ఈ శాఖ నిర్వహణలోకి తీసుకువచ్చారు. ఆ తర్వాత 2004లో మద్రసా చట్టాన్ని తీసుకువచ్చారు. స్వాతంత్ర్యానికి 100 ఏళ్ల ముందు నుంచి కొనసాగుతున్న మద్రసా విద్యను రెగ్యులేట్ చేసే ప్రయత్నాలే ఇవన్నీ. కానీ అకస్మాత్తుగా అలహాబాద్ హైకోర్టు మద్రసాలపై వేటు వేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ తీర్పుపై స్టే విధించింది. మద్రసాల వల్ల దేశంలో లౌకికవాదం దెబ్బతింటుందన్న అభిప్రాయం తప్పని సూటిగా చెప్పింది. హైకోర్టు తీర్పు వల్ల లక్షలాది విద్యార్థుల చదువు దెబ్బతింటుందన్న వాస్తవాన్ని కూడా ఉన్నత న్యాయస్థానం గుర్తించింది. మద్రసాల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన చదువు లభించాలన్నదే అసలు ఉద్దేశమైతే అందుకు అవసరమైన ఉత్తర్వులు ప్రభుత్వానికి ఇస్తే సరిపోయేదని, చట్టాన్ని రద్దు చేయవలసిన అవసరం ఏముందని కోర్టు ప్రశ్నించింది. సుప్రీంకోర్టు స్టేను అనేక మంది స్వాగతించారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యుడు మౌలానా ఖాలిద్ రషీద్ ఫిరంగి మొహాలీ హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతి నుంచి మద్రసాలను లక్ష్యంగా చేసుకుని చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. మద్రసాలకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో విచారించడానికి యోగి ప్రభుత్వం ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమును ఏర్పాటు చేసింది. వారు కూడా ఏమీ లోపాలు చూపలేదు. ఇంతలో మద్రసా బోర్డు చట్టంపై ప్రజా ప్రయోజక వ్యాజ్యం రావడం, వెంటనే అలహాబాద్ హైకోర్టు ఆ చట్టాన్నే రద్దు చేసి మద్రసా విద్యార్థులు, ఉపాధ్యాయుల భవిష్యత్తును అయోమయానికి గురి చేయడం వంటి సంఘటనలు జరిగాయి. ఉత్తరప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మద్రసాలపై కత్తి కట్టిందన్నది అందరికీ స్పష్టంగా కనబడుతున్న వాస్తవం. దాదాపు 4000 మద్రసాలకు విదేశీ నిధులు అందుతున్నాయని ఒక వదంతి ప్రచారంలో పెట్టారు. చాలా మద్రసాలకు చట్టబద్ధమైన పత్రాలేవీ లేవని కూడా వార్తలు ప్రచారంలో పెట్టారు. మద్రసాలు పూర్తిగా విరాళాలపై నడుస్తాయి. ముఖ్యంగా జకాత్ ద్వారా, సదకాల ద్వారా లభించే నిధులతో నడుస్తాయి. చాలా మద్రసాల్లో టీచర్లకు 6-7 నెలల వరకు జీతాలు లభించని పరిస్థితి కూడా ఉంటుంది. అయినా మద్రసాలను నడపటం ఒక సంప్రదాయంగా, విద్యా కార్యక్రమంగా ముస్లిం సముదాయంలో కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ సంవత్సరం జనవరిలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మద్రసాల్లో ఆధునిక సబ్జెక్టులు బోధిస్తున్న టీచర్లకు గౌరవ వేతనాన్ని రద్దు చేసింది. నిజానికి ఈ స్కీము కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన స్కీమే. ఉత్తరప్రదేశ్లోని 7,742 మద్రసాల్లో 21,000 మంది టీచర్లను నియమించి ఆధునిక శాస్త్రాలను బోధించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన స్కీము ఇది. ఆ తర్వాత ఈ స్కీమును అటకెక్కించారు.
నిధులు విడుదల చేయడం ఆపేశారు. చివరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ వేతనాలు ఆపేస్తున్నామని తెలియజేసింది. గత సంవత్సరం అక్టోబరులో వచ్చిన వార్త ప్రకారం ఉత్తరప్రదేశ్లోని మద్రసాలు సంబంధిత పత్రాలు చూపించాలని లేదా రోజుకు 10,000 రూపాయల జరిమానా చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. విచిత్రం ఏమిటంటే మద్రసాలపై కత్తి కట్టిన యోగి ప్రభుత్వం వాస్తవాలు ముందుకు వచ్చిన తర్వాత మద్రసా బోర్డు చట్టం రద్దు చేయడాన్ని కోర్టులో వ్యతిరేకించక తప్పలేదు. ఎందుకంటే హైకోర్టు తీర్పు తర్వాత దాదాపు 17 లక్షల మంది మద్రసా విద్యార్థులకు ప్రభుత్వ స్కూళ్లలో అవకాశం కల్పించడం అంటే 1,096 కోట్ల రూపాయల ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం భరించవలసి వస్తుంది. అందువల్ల హైకోర్టు తీర్పుపై స్టే కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రయత్నించింది. మద్రసాల మాదిరిగానే దేశంలో గురుకులాలు ఉన్నాయని, సంస్కృత పాఠశాలలు నడుస్తున్నాయని, క్రైస్తవ సెమినరీలు కూడా నడుస్తున్నాయి, కాబట్టి సెక్యులరిజానికి వచ్చిన నష్టమేమీ లేదని వాదించారు. ఈ మాత్రం విషయం హైకోర్టుకు స్ఫురించకపోవడం, తర్వాత సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడం మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికైనా యూపీ ప్రభుత్వం మద్రసాల అధిక శాతం ఖర్చులు ముస్లిం సమాజమే భరిస్తోందని గ్రహించి ఉన్న మద్రసాలలో గణితం, సైన్స్ లాంటి సబ్జెక్టులు బోధించడానికి సరైన చర్యలు తీసుకొని అటు రాష్ట్ర ప్రభుత్వానికి భారం కాకుండా ఇటు లక్షలాది పిల్లలకు ఆధునిక విద్య కూడా లభించేలా చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం.